వెళ్ళు సజిటేరియో, నువ్వెవరో చూపించు. గెలుస్తామని అంత నమ్మకమా? కమాన్, తరిమి కొట్టు. WBBA కాంపిటీషన్ లో ఒక అద్భుతమైన పోటీ ఇక్కడ జరగబోతోంది. దీనికంటే మంచి పోటీ ఎక్కడైనా ఉంటుందా? నాకు తెలిసి ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడే జరుగుతుందో చూద్దాం. తీవ్రంగా పోటీ పడుతున్న ఈ ఇద్దరు ప్లేయర్స్ ఎవరు టాప్ పొజిషన్ కు వస్తారో చూద్దాం. తన బేని వెంబడించు గంట. అవును, తన్ని వదిలిపెట్టకు. స్పిన్ స్పిన్ స్పిన్. త్వరగా పద, మ్యాచ్ ఇప్పటికే మొదలైపోయి ఉంటుంది. వస్తున్నానుగా, పద. దాన్ని తరిమి కొట్టు. ఓడిపోయాను. స్టేడియం నుంచి బయటికి వెళ్ళిపోయింది. మన విజేతని ఉత్సాహపరచండి. కెంటా యూమియా ఇప్పుడు తను 3వ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాడు. ఆల్ రైట్. నన్ను చిత్త కొట్టేశావు. ఎలా ఉంది? యా. సిద్ధంగా ఉండండి బేబ్లేడ్ అభిమానులారా. ఇప్పుడు మనం చూడబోయేది క్వార్టర్ ఫైనల్. ఇప్పుడు పోటీ పడబోతున్నారు కోజి యమడా వర్సెస్ కెంటా యూమియా. రెడీ సెట్ 3 2 1 మొదలు పెడదాం. చిత్తడి చేసేద్దాం. యా. అంత కష్టపడి నేను టాప్ 8 రాగలిగాను. కానీ పోయినసారి నువ్వు పోటీ చేసినప్పుడు 3వ రౌండ్ కూడా దాటలేదు, తెలుసు కదా. ఈసారి ఇంత దూరం వచ్చావు, దాన్ని చూసి సంతోషించు, సరేనా? కానీ నువ్వు మొదటి రౌండ్ లోనే ఘోరంగా ఓడిపోయావు కదా. అది కాస్త జలుబుగా ఉంది, అందుకనే. కావాలంటే నువ్వు తర్వాత నా బ్లేడ్ ని యూజ్ చేస్తావా? ఎందుకు చెప్తున్నానంటే అటాక్ టైప్ ని యూజ్ చేయడం నీకే సులభంగా ఉంటుందని. నువ్వేమంటావు? హే థ్యాంక్స్, కానీ నేను సజిటోరియోతోనే స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నాను. మేము ఒక మంచి టీమ్ గా ఉంటాం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మేము గెలుస్తాం. సజిటోరియా మీద నాకు నమ్మకం ఉంది. సరే సరే, ఓకే, అర్థమైంది. నీ బేబ్లేడ్ తో పోటీ పడి గెలిస్తేనే కదా నీకు సంతోషం. అన్నిటికంటే గెలవడానికి ముఖ్యంగా కావాల్సింది ప్రాక్టీసే. అందుకని మనం ఎప్పట్లాగే ప్రాక్టీస్ చేసే చోటుకు వెళ్ళి ట్రైనింగ్ చేద్దామా? మళ్ళీ ఒకసారి పోటీ చేసి చూద్దాం. హే గాయ్స్, అక్కడ చూడండి. ఏంటి ఇంత సమయం అయింది? నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. మనం కావాలంటే తర్వాత పోటీ చేద్దాం కెంటా. నేను ఎదురు చూస్తూ ఉంటాను గాయ్స్. స్ట్రాంగ్ అని కదా అవ్వాలి. నేను క్రమం తప్పకుండా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అలా అయిపోతాను. చూసారా, మిరుపుని రప్పించి తను ఈ పోటీలో గెలిచాడు. కెంటానే ఇందులో విన్నర్. లేడీస్ అండ్ జెంట్మెన్, అందరూ ఈ కుర్రాన్ని ఉత్సాహపరచండి. తన ఈ నేషనల్ టోర్నమెంట్ లో విన్నర్. అంతేకాదు బ్లేడ్ నెంబర్ 1 టైటిల్ ని కూడా సొంతం చేసుకున్నాడు. కెంటా బేబ్లేడ్ కింగ్ ఆఫ్ యూమియా. అందరూ కెంటాని ఉత్సాహపరచండి. బాగా పోటీ పడాలి నా కింగ్. థ్యాంక్ యూ. మీ అభిమానానికి నేను కృతజ్ఞతలు. We love you, కెంటా. నేను నా బేబ్లేడ్ కి ఏజెంట్ కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మకు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అరే బాగా నొప్పెడుతోంది. ఏంటి నీ సమస్య? అడ్డొచ్చింది కాకుండా అడ్డమైన ప్రశ్న అడుగుతున్నావు ఏంటి?
నీకిది ఆటలుగా ఉందా? మేము నీ దారికి అడ్డొచ్చామా? నువ్వే కళ్ళు మూసుకొని కళ్ళలు కంటూ వెంకట దారికి అడ్డొచ్చావు. నీకు అర్థమైందా? సారీ, నేనేమి కావాలని అలా చేయలేదు. నువ్వు చెప్పే క్షమాపణలు వినడానికి నాకు ఇప్పుడు టైం లేదు. అలా అయితే ఇప్పుడు ఏం చేయాలి? చెప్తాం. నువ్వు తప్పు చేసావు కాబట్టి మిస్టర్ బెంకీతో బే బ్లేడ్ బ్యాటిల్ చెయ్యాలి. నువ్వు ఓడిపోయావంటే నీ పాయింట్స్ అన్ని మాకే సొంతం. అన్ని పాయింట్లునా? నిజం చెప్పండి, మీరందరూ ఫేస్ అంటేసే కదా. పర్వాలేదే, బానే కనిపెట్టావు. నీ దగ్గర పాయింట్స్ ఎన్నున్నాయో మాకు బాగా తెలుసు. మర్యాదగా వెళ్ళిపోండి. ఏం చేసినా గానీ నా ఫేవరెట్ పాయింట్స్ మీకు దొరకవు. అలా మీకు పాయింట్స్ కావాలంటే మీరు కష్టపడి ఆడి గెలవండి, అంతేగాని నేనివ్వను. మామూలు రూల్స్ కి కట్టుబడి పోటీ చేసి గెలిచి 10-20 పాయింట్స్ గెలిచే వాళ్ళలా మేము కనిపిస్తున్నామా? నీ పాయింట్స్ ని నువ్వు కోల్పోకూడదంటే నీకు వేరే దారి లేదు. నువ్వు బెన్కేని ఓడించి తీరాలి. అవును పిల్లడా, టాప్ 8కి రావడానికి నువ్వు ఎంత పోటీ పడ్డావో మేము చూసాం. అర్థమైందా? ఎవరైనా నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. నీకు ఓపికన్నంత గట్టిగారు, కానీ నీకు సహాయం చేయడానికి ఎవ్వరూ రారు. కాబట్టి మర్యాదగా నాతో పోటీ పడు. పోటీ మొదలు పెడదామా? 3. నేను చెప్పేది వినండి, వద్దు. ఇలా పోటీ పట్టు నాకు అస్సలు ఇష్టం లేదు. 2, 1 చిత్తడి చేద్దాం. మా బామ్మ బ్లేడ్ కూడా ఇంతకన్నా వేగంగా తిరుగుతుంది. అరే, ఇంత చిన్నోడివి నువ్వు ఎలా టాప్ 8కి వచ్చావు అర్థం కావడం లేదు. దాన్ని బోతులు పట్టుకు సజిటోరియో. నీ వేగం ఇంతేనా? సజిటోరియో, నువ్వు చేసేది చాలా అన్యాయం. మర్యాదగా పోటీ పడటం ఆపు. నేను ఆపను, కానీ ముగించేస్తాను. జాగ్రత్తగా గమనించు, ఇది నీకు రేపు ఉపయోగపడుతుంది. అటాక్ అంటే ఇలాగే ఉండాలి. జాగ్రత్త సజిటోరియో. ఎందుకని ఇలా జరిగింది? ఎవరు? బేబ్లేడ్ ఎంతో ఆసక్తికరమైన ఒక ఆట. దానిలా బెదిరించి ఆడటం చాలా తప్పు. అంటే మీరు నిజమైన బ్లేడర్స్ కాదు. ఏంటి ఏమన్నావు? నువ్వు కొత్త వాళ్ళ ఉన్నావేంటి? నా పేరు జింగా, జింగా హగ్గానే. జింగానా? నువ్వేమైనా పెద్ద బలవంతుడు అనుకుంటున్నావా? నేనెవరినో తెలుసుకోకుండా మధ్యలో అడ్డుపడ్డావు. నీకు గుణపాఠం చెప్పనా? తనకి సహాయం చేయడానికి వచ్చావు కాబట్టి రా, పోటీ పడదాం. పోటీ పడడంలో నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ జరగబోతుంది హ్యాండిక్యాప్ మ్యాచ్ 1 vs 5. ఏంటి? ఇదేమి న్యాయం కాదు. ఇక చాలా ఆపు. మేము ఎప్పుడూ అలాగే ప్రవర్తిస్తాం. మాతో పోటీ పడతావా లేక నీ పాయింట్స్ అన్ని మాకు ఇచ్చేసి వెళ్తావా? వద్దు వద్దు, అలా చేయదు. ఇది నా బ్యాటిల్. నీకు దీనికి అసలు ఏ సంబంధం లేదు. నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ అవుతావు? వీళ్ళందరూ కలిసి వచ్చినా కూడా నన్ను ఓడించలేరు. ఓకే. ఇదేమి ఆట కాదు. మన టీం ఎలాంటిదో ఇప్పుడు వీడికి చూపిద్దామా? ఆటల్లో కాదు, చేతల్లో చూపిస్తాం. చిత్తడి చేద్దాం. ఏంటి ఇంత వేగంగానా? తన బ్లేడ్ నా కంటికే కనిపించలేదు. ఏం జరుగుతుంది? ఏమీ అర్థం కావడం లేదే. 30,000 కంటే ఎక్కువ పాయింట్స్. నమ్మలేకపోతున్నాను. ఇన్ని పాయింట్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అతను రేంజ్ వేరు అనుకుంటాను. అతన్ని మనం ఖచ్చితంగా గెలవలేము. ఇక ఇక్కడ ఉండకూడదు. రండి వెళ్ళిపోదాం. వావ్, పోటీ సూపర్ గా జరిగింది.
అద్భుతంగా ఉంది జింగా. నేను నిన్ను జింగా అని పిలవనా లేకపోతే హాహాని అని పిలవనా? నేను నిన్ను జింగా అనే పిలుస్తాను. నువ్వు అదరు కొట్టేశావు జింగా. బదులుకి నీకేం చేయాలో తెలియడం లేదు. ఉండు, నా దగ్గర ఏమైనా ఉండేవో చూస్తాను. సగం డోనట్ ఉంది, కప్ప బొమ్మ, ఇది నా దగ్గర ఏమీ లేవే. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళందరూ ఎవరో నీకు తెలుసా? వాళ్ళే ఫేస్ హంటర్స్. ఏంటి, ఫేస్ హంటర్సా? అవును, కొంచెం కూడా మనసాక్షి అనేది లేకుండా చిన్నపిల్లలతో ఆడి పాయింట్స్ ని అపహరిస్తారు. నా ఫ్రెండ్స్ తో కూడా వాళ్ళు ఇలాగే చేశారు. వాళ్ళు చాలా చెడ్డ వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ లోకంలో అన్ని చోట ఉంటారు. అలాగా? నువ్వు ఈ ఊరు వాడివి కాదా? అయితే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు జింకా? చెప్పు. ఎక్కడి నుండి వచ్చానా? ఇదే నా ఇల్లు అన్నమాట. నిజంగానా? అవును, నిజంగానే అంటున్నాను. నేను ఈ దేశం అంతా తిరుగుతున్నాను. ఓ గొప్ప బ్లేడర్ అవ్వాలని ఎన్నో స్ట్రాంగ్ అపోనెంట్స్ ని వెతికి పోటీ పడుతున్నాను. దేశం మొత్తం వెతుకుతున్నావా? అది కూడా ఒక్కడివే? అవును. వావ్, ఇది చాలా మంచి విషయం. అయితే నువ్వు చాలా టఫ్ అయిన బ్యాటిల్లో పాల్గొని ఉంటావు, అందుకని నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు. నేను నిన్ను ఇబ్బంది పెట్టాను. నువ్వు బాగా టైర్డ్ అయి ఉంటావు కాబట్టి రెస్ట్ తీసుకో. అది సరే, కానీ నేను కూడా నీలాగా స్ట్రాంగ్ బ్లేడర్ అవ్వాలంటే ఎలా? స్ట్రాంగ్ గానా? అవును, స్ట్రాంగ్ అవ్వాలని ఒక బ్లేడర్ అనుకోవడం సహజమే కదా. నా అటాక్ పవర్ కి, నా స్టామినాకి ఇంకా ఎక్కువ పవర్ కావాలని నాకు తెలుసు. హే జింగా, నేను కూడా నీలాగా స్ట్రాంగ్ అయ్యానంటే ఆ తర్వాత ఎటువంటి ఫేస్ అంటే సమస్య రాదు కదా. అది మనసుకు సంబంధించిన విషయం. మనసుకి సంబంధించిందా? అవును, నిజంగానే. ఎందుకంటే ఒక బేబ్లేడ్ నిన్ను ఇక్కడే అటాక్ చేస్తుంది. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. దాని గురించి ఆలోచించకు, ఇప్పుడు బాగా రెస్ట్ తీసుకో. ఎలా? ఇలాగా? ఓకే. వావ్. అటాక్ అయినా స్టామినా అయినా సరే, ఒక బేబ్లేడ్ పూర్తి శక్తిని అది ఏ మాత్రం నిర్ణయించదు. బేబ్లేడ్ తో కనెక్ట్ అయిన బేబ్లేడర్ మీద దాని ప్రభావం చూపిస్తుంది. అందుకే అంటున్నాను, ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రం అన్ని పోటీలోనూ గెలవచ్చు అనుకోకు. ఈ ఆకాశం ఎంత పెద్దదో అంత నమ్మకం నువ్వు నీ బేబ్లేడ్ మీద పెట్టాలి. ఎంత పెద్దగా ఉందో. నమ్మకం పెడితే పోయే. జింగా, జింగా, నువ్వు త్వరగానే ఈ ఊరు వదిలేసి వెళ్తావా? నేను ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు ఈ టౌన్ లో ఉంటే చాలా బాగుంటుంది. నేను రెడీ, చిత్తడి చేసేద్దాం. నిద్రలో కూడానా? అంటే ఎవడో ఒకడు మీ అందరినీ ఓడించి పంపించాడు. అందుకే మీ అందరూ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఈ విధంగా ఫీల్ అవుతున్నారా? మమ్మల్ని క్షమించు, ఆ కుర్రాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, అందుకే. నువ్వే వాడిని ఎదుర్కోగలవు కియోయా. అవును, నువ్వు నీ లియోన్తో వాడిని పిప్పి చేసేయచ్చు. ఏంటి? ఏమన్నావు? నా అనుమతి లేకుండా లియోన్ అన్న పేరు నీ నోట నుంచి ఎలా వస్తుంది? తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఆ జింకాకి మంచి గుణపాఠం నేర్పించేంత వరకు మీ మొహాలు నాకు చూపించొద్దు. ఇప్పటికి నుంచి వెళ్ళండి. వెంటనే వాణ్ణి మీరు ఏం చేయగలరో ఆలోచించండి. మంచి నిద్రలో ఉన్నట్టున్నావు. మేం పార్టీ చేసుకుంటున్నావు, నువ్వు కూడా పాల్గొంటావా? జింగా అక్కడే ఉంటాడనుకుంటాను. ఈ రోజు తన దగ్గర ఎన్నో బేబ్లేడ్ టిప్స్ నేర్చుకోబోతున్నాను. జింగా, ఒకవేళ తను వేరే టౌన్ కి వెళ్ళిపోయి ఉంటాడా? నాకు వెళ్ళొస్తానని చెప్పనే లేదే. After all, but I thought we could be friends. ఈ పాటికి తను ఎక్కువ దూరం వెళ్ళుండలేడు. తను ఈ టౌన్ లోనే ఎక్కడ ఉండుండాలి.
ఎలాగైనా దాన్ని కనిపెట్టాలి. జింగా, నువ్వెక్కడున్నావు? ఎందుకని నాకు ఒక మాట కూడా చెప్పకుండా బయలుదేరావు? జింగా, జింగా! ఆ? ఈ ఫేస్ హంటర్స్ మళ్ళీ తిరిగి వచ్చేశారు. ఒకవేళ వీళ్ళకి దొరికిపోయాడా? జింగా హగానే, నిన్న మమ్మల్ని 5గురిని ఓడించినంత మాత్రాన గొప్పవాడిని అనుకుంటున్నావా? ఈ రోజు నీకు గుణపాఠం చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇదే ఫేస్ హంటర్స్ స్పెషల్ బ్యాటిల్. అదే 100 బే బ్యాటిల్. దీనికోసమే పిలిచారా? ఈ ఛాలెంజ్ కు నేను రెడీ. 100 అయినా సరే, 1000 మంది వచ్చినా సరే. అలాగా? ఇలా మాట్లాడుతున్నందుకు తగిన గుణపాఠం చెప్తాం. అవును, ఫేస్ హంటర్స్ ని ఎదిరిస్తే దానికొచ్చే పరిణామాలేంటో మేము చూపిస్తాం. నువ్వు సంపాదించిన పాయింట్స్ అన్ని వదులుకునే టైం వచ్చింది. ఇక మాటలు కట్టిపెట్టి పార్టీ మొదలు పెడదామా? 3, 2, 1. జింగా! చిత్తడి చేసేద్దాం. అరే, బాగా ఇరుక్కున్నట్టున్నాడే. ఏంటి వస్తూనే ఉన్నాయి? ఇక్కడ ఎన్నో రకాల బే బ్లేడ్స్ ఉన్నాయి. వీటిలో ఏ బ్లేడ్ ఎక్కడి నుంచి వస్తుందో మనం అసలు చెప్పలేము. 100 బే బ్యాటిల్ అంటే నాకు చాలా ఇష్టం. బేస్ ఒకదాన్ని ఒకటి ఢీకొనడం వల్ల వాటి శక్తి పెరిగి వాటి దిశ కూడా మారుతుంది. అందువల్ల అన్ని వైపుల నుంచి దాడి చేయొచ్చు. ఎంతకన్నా ఏం కావాలి? పోగొట్టుకున్నాడు. 100 బే అటాక్ ని ఇంతవరకు ఎవ్వరూ తట్టుకోలేదు. మర్యాదగా ఓటమిని ఒప్పుకో, అనవసరంగా ప్రయత్నించకు. తనేం చేస్తున్నాడు? జాగ్రత్త జింగా! నీ స్నేహితుడు భయపడుతున్నాడు, అందుకే అక్కడి నుంచి కదలడం లేదు. చాలి, కాపండి. ఆపుతారా లేదా? ఇది నిజమైన బే బ్యాటిలే కాదు. జింగా, అక్కడి నుంచి పారిపో. నోరు మూసుకో. నోరు మూసుకుని చూస్తూ ఉండు. అవును కెటా, చూడు. నేను ఈ చోటు వదిలి ఎక్కడికి వెళ్ళను. కానీ జింగా, నీకు గుర్తుందా కెంట? అటాక్ లేదా స్టామినా పవర్ వల్ల బే బ్లేడ్ కి ఎలాంటి స్పెషల్ పవర్స్ లభించదు. ఏంటి? ఎన్ని బ్లేడ్స్ ఎదురుస్తున్నావు అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు చూపిస్తాను తడాక. రంగంలోకి దిగే సమయం వచ్చింది స్టార్మ్ పెగాసస్. జింగా, చిత్తడి చేసేద్దాం. ఏం చేస్తున్నాడు? పర్లేదు, బాగానే ఆడుతున్నాడు. ఓహో, అద్భుతం. తను నాకు అప్పుడు ఏం చెప్పాడో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. గో పెగాసస్! ఒక నిజమైన బే బ్యాటిల్ ఈ విధంగానే ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతోంది? ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆగండి, వెళ్ళొద్దు, నా మాట వినండి. నేను నిన్ను వదిలిపెట్టను. నేను నీకు అప్పుడే చెప్పాను కదా, మన గెలుపు ఓటమి ఒక్క విషయాన్ని ఆధారపడుంది. బ్లేడర్ నమ్మకం మీదే ఆధారపడుంది. అవును కదా, ఇప్పుడు అర్థమైంది. నువ్వు చాలా బాగా పోటీ పడ్డావు జింగా. జింగా గానే స్ట్రాంగ్ పెగాసస్. ఈ తరుణం కోసమే ఎదురు చూశాను. నన్ను నా రాక్లియోన్ని ఎదిరించడానికి ఒక మంచి ఆపోనెంట్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. నువ్వెవరివో చెప్పు. నా పేరే క్యోగా టటగామే. ఇది పోతోంది.